హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ సెషన్లో నేను సెలీనియం జావాని తెలుగులో స్టార్ట్ చేయబోతున్నాను. ఇంతకుముందు సెషన్లో ఈ కోర్సు గురించి కావాల్సిన అన్ని వివరాల్ని మీకు క్లుప్తంగా వివరించాను. కాకపోతే ఈ సెషన్లో ఫస్ట్ సెషన్ అనుకోండి. ఈ సెషన్ని నేను మీకు సెలీనియంని పరిచయం చేయబోతున్నాను. ఇంట్రడక్షన్ టు సెలీనియం అనే టాపిక్ని వివరించబోతున్నాను. సో మొదలు పెడదాం. సో ఇక్కడ చాలా టాపిక్స్ ఉన్నాయండి ఇంట్రొడక్షన్ టు సెలీనియం అనే టాపిక్‌లో. ఫస్ట్ మనకు సెలీనియం గురించి తెలుసుకోవాలంటే ఒక 2 పదాలు మనం నేర్చుకోవాలి. ఒకటొచ్చేసి మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి? మరి ఆటోమేషన్ టెస్టింగ్ ఏంటి? ఓకే. ఇవి 2 నేర్చుకోకుండా డైరెక్ట్‌గా మనము సెలీనియం నేర్చుకోవడం అంటే అది కరెక్ట్ కాదండి. ఓకే. సో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంది? ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్‌తో పాటు మీకు వివరిస్తాను. సో నేను వివరించేటప్పుడు మీకు ఏదైనా అర్థం కాకున్నా గాని మీరు చింతించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇవన్నీ నేను రాబోయే సెషన్‌లో మీకు బేసిక్స్ నుంచి వివరిస్తాను. మీరు ఒకవేళ మీకేమన్నా నమ్మకం కలగకపోతే దీని ముందు సెషన్ వచ్చేసి జీరో సెషన్ అని చెప్పాను దాన్ని. ఆ సెషన్ చూడండి. నేను ఏం చేయబోతున్నానో మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది అందులో. కాకపోతే ఇప్పుడు సెషన్ 1 మొదలు పెడదాం. నా వీలైనంత మట్టుకి మీకు ఎంత ఈజీగా నేను నేర్పించాలో అంత ఈజీగా నేర్పిస్తాను. అండ్ మీకు ఒక జీరో లెవెల్ నుంచి నేను ఎక్స్‌పర్ట్ లెవెల్‌కి నేను తీసుకెళ్తాను ఈ సెషన్స్‌లో. సరే అండి. ఇంకా ఆలస్యం చేయకుండా మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటో చూద్దాం మరి. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇక్కడ రాస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను రాస్తాను. వాట్ ఈస్ మాన్యువల్ టెస్టింగ్ అని రాస్తాను. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి? ఓకే. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి అనేది మీకిక్కడ వివరిస్తాను. సో, మనం ఎప్పుడైనా ఒక కంప్యూటర్ ముందట మనము, మనము ఓకే. యాస్ ఎ పర్సన్ వెళ్లి మన కళ్ళతోటి ఈ కంప్యూటర్‌లో ఉన్న అప్లికేషన్‌ని చూసి, మన చేతుల ద్వారా మౌస్, కీబోర్డ్ వాడుకొని మన చేతుల ద్వారా ఇక్కడ ఒక యాక్టివిటీస్ మనం పెర్ఫార్మ్ చేశామనుకోండి. ఓకే. మనం ఈ అప్లికేషన్ మీద రకరకాల ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తూ ఉన్నామనుకోండి. చేసి అది కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా? ఓకే. ఈ అప్లికేషన్ వచ్చేసి కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా? అనేది మనం చెక్ చేస్తామో, మనం స్వయంగా కంప్యూటర్ ముందట కూర్చొని అప్లికేషన్ ఓపెన్ చేసి మన చేతులతో, మన కళ్ళతో దాన్ని చూసుకుంటూ మన చేతులతోటి దాన్ని ఆపరేట్ చేస్తూ ఈ అప్లికేషన్ కరెక్ట్‌గా వర్క్ అయితుందా లేదా చెక్ చేయడం అనేదే మాన్యువల్ టెస్టింగ్ అండి. ఓకే. స్వయంగా మీరెళ్లి ఇలా అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడమే మాన్యువల్ టెస్టింగ్. ఓకే. మాన్యువల్ టెస్టింగ్ అంటాం దాన్ని. ఓకే. సో మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను దీని గురించి. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఉంటుందండి. మీరు నన్ను నమ్మొచ్చు. మీకు ఇంతకన్నా ఈజీ ఎవరు చెప్పలేరు. ఓకే. సరే. ఇది బ్రౌజర్ అనేది ఓపెన్ చేద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక ఏదైతే మీరు అప్లికేషన్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, అది మీరు ఓపెన్ చేయాలిక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే, tutorialsninja.com/demo అనే అప్లికేషన్‌ని నేను ఓపెన్ చేస్తానిక్కడ. ఓకే. నా కంప్యూటర్ మెషిన్‌లో స్వయంగా నేను నా కంప్యూటర్ ల్యాప్‌టాప్ ముందర కూర్చొని ఉన్నాను. రైట్? నా ల్యాప్‌టాప్ ముందట నేను స్వయంగా నేనే ఒక పర్సన్ లాగా కూర్చొనున్నాను. కూర్చొని ఈ ఈ బ్రౌజర్ నేనే ఓపెన్ చేశాను. ఈ బ్రౌజర్‌లో ఈ యొక్క అడ్రెస్, ఈ అప్లికేషన్ యొక్క అడ్రెస్ https://tutorialsninja.com/demo అనే అప్లికేషన్‌ని నేనే ఓపెన్ చేశాను. చేసిన తర్వాత నేను చెక్ చేయాల్సిన పని ఏందంటే, ఇక్కడ నేను ఒక సెర్చింగ్ అనేది చేస్తానండి. ఓకే. ఈ అప్లికేషన్ చాలా పెద్ద అప్లికేషన్ అండి. ఈ అప్లికేషన్ వచ్చి చాలా పెద్ద అప్లికేషన్. మొత్తము టెస్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకోసం నేను ఎగ్జాంపుల్ కోసం ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ ఒక సెర్చ్ బాక్స్ ఫీల్డ్ ఉంది. ఒక బటన్ ఉంది. సో నేనేం చేస్తానంటే, ఇక్కడ ఒక ప్రొడక్ట్ నేమ్ అనేది నేను టైప్ చేస్తాను. హెచ్‌పి అనే ప్రొడక్ట్ నేమ్‌ని నేను టైప్ చేసి, ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది గదా! ఆ బటన్‌ని నేను స్వయంగా హెచ్‌పి నా చేతుల ద్వారా కీబోర్డ్ ద్వారా ఇక్కడ చూడండి. నా కర్సర్ ఇక్కడ క్లిక్ చేసి, నా చేతి ద్వారా మౌస్ కర్సర్ తీసుకెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి, ఇక్కడ స్వయంగా నేను హెచ్‌పి అనే టెక్స్ట్‌ని నేను కీబోర్డ్ కీస్ ద్వారా టైప్ చేశాను. చేసిన తర్వాత ఆగానా? లేదు. ఇక్కడ ఒక సెర్చ్ బటన్ ఉంది. ఆ సెర్చ్ బటన్‌కి మౌస్ తీసుకెళ్ళి, మౌస్ లెఫ్ట్ క్లిక్ చేశాను. చేయగానే ఏమైంది? నా కళ్ళకి కనబడుతుంది ఇక్కడ. నేను ఏదైతే ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేశానో, ఆ ప్రొడక్ట్ సెర్చ్ హెచ్‌పి గురించి సెర్చ్ చేశానో, ఆ ప్రొడక్ట్ అనేది సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చిందా? లేదా? అనేది ఒక టెస్ట్. ఈ సెర్చ్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందని నేను ఎట్లా చెప్పగలుగుతాను? ఎప్పుడైతే నేను ఒక ప్రొడక్ట్ నేమ్ ఇచ్చేసి సెర్చ్ బటన్ కొడుతున్నానో, ఆ ప్రొడక్ట్ సంబంధ్ ఆహ్, ఆ
ఆ టెక్స్ట్ సంబంధించిన ప్రోడక్ట్ వస్తుందా లేదా అనేది చెక్ చేయడమే ఇక్కడ టెస్టింగ్. అదే టెస్టింగ్ అండి, ఇంకేం లేదు. టెస్టింగ్ అంటే ఏంటంటే ఈ ఫంక్షనాలిటీ అప్లికేషన్‌లో ఉన్న ఫంక్షనాలిటీ వర్క్ అయితుందా లేదా చెక్ చేయడమే. ఇక్కడ నేను మాన్యువల్‌గా చెక్ చేస్తున్నాను. ఒక మాన్యువల్‌గా యాస్ ఎ పర్సన్ నేను స్వయంగా కంప్యూటర్ ముందర కూర్చొని ఈ బ్రౌజర్‌లో అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ ఫీల్డ్‌లో హెచ్‌పి అనే టెక్స్ట్‌ని టైప్ చేసి ఈ బటన్‌ని క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ప్రొడక్ట్ వచ్చింది. ఆ ప్రొడక్ట్ కరెక్ట్ ప్రొడక్ట్ వచ్చిందా? హెచ్‌పి అంటే హెచ్‌పి ప్రొడక్టే వచ్చింది. నాకు లెనోవో ప్రొడక్ట్ రాలేదు గదా! డెల్ ప్రొడక్ట్ రాలేదు గదా! హెచ్‌పి ప్రొడక్ట్ వచ్చింది. సో, హెచ్‌పి అని టైప్ చేశాను. హెచ్‌పికి సంబంధించిన ప్రొడక్ట్ వచ్చింది నాకు. అంటే ఏంది? ఈ సెర్చ్ ఫంక్షనాలిటీ కరెక్ట్‌గానే పనిచేస్తుంది. టెస్టింగ్ అనేది పాస్ అయిపోయిందండి. ఓకే. ఈ యొక్క టెస్ట్ కేస్ అనేది పాస్ అయిపోయింది మనకి. టెస్టింగ్ అనేది టెస్ట్ కేస్ అనేది పాస్ అయిపోయింది. ఇలా చెక్ చేయడం దాన్ని మనం మాన్యువల్ టెస్టింగ్ అంటాం. ఓకే. ఇలా చెక్ చేసే వాటిని మనం మాన్యువల్ టెస్టింగ్ అంటామండి. మరి మాన్యువల్ టెస్టింగ్ అంటే మీకు అర్థమైపోయింది. స్వయంగా మనము ఒక సిస్టమ్ ముందర కూర్చొని మన కళ్ళ ద్వారా, మన చేతుల ద్వారా కీబోర్డ్ కీస్ వాడి, మౌస్ వాడి ఏదైతే మనం యాక్టివిటీస్ అప్లికేషన్ మీద ఫంక్షనాలిటీ మీద వర్క్ చేసి, ఆ యొక్క ఫంక్షనాలిటీ ప్రాపర్‌గా వర్క్ అయితుందా? కరెక్ట్‌గా వర్క్ అవుతుందా? క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ప్రకారంగా వర్క్ అవుతుందా? అని చెక్ చేయడమే మాన్యువల్ టెస్టింగ్ అండి. మరి ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇక్కడ మనము కంప్యూటర్ ముందర కూర్చోవాల్సిన పని లేదండి. ఇన్ ఆటోమేషన్ టెస్టింగ్‌లో మనం కంప్యూటర్ ముందర కూర్చోవాల్సిన పని లేదు. ఎవరు టెస్ట్ జేస్తారు మరి? మీరు చెక్ జేయకపోతే ఎవరు టెస్ట్ జేస్తారు? ఇక్కడ ఒక టూల్ అనేది చెక్ జేస్తది. ఎలా జేస్తది నేను చెప్తాను. ఫస్ట్ మీకు వివరిస్తాను. అసలు ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి అనేది వివరిస్తాను. మీకు మాన్యువల్ టెస్టింగ్ అర్థమైంది గాబట్టి ఇక్కడ లైన్ డ్రా జేసి, అదర్ సైడ్ ఏం జేస్తానంటే వాట్ ఈస్ ఆటోమేషన్ టెస్టింగ్ అని రాస్తానిక్కడ. వాట్ ఈస్ వాట్ ఈస్ వాట్ ఈస్ ఆటోమేషన్ టెస్టింగ్ అనేది రాస్తాను. ఓకే. వాట్ ఈస్ ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఇక్కడ రాస్తానండి. ఓకే. రాశాను. వాట్ ఈస్ ఆటోమేషన్ టెస్టింగ్ అనేది రాశాను. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ కూడా మనకి కంప్యూటర్ ఉంటుంది. ల్యాప్‌టాప్ ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ లోపట ఒక అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్‌లో ఫంక్షనాలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ తేడా ఏందంటే, ఇక్కడ మీరు స్వయంగా మీరు వెళ్లి ల్యాప్‌టాప్ ముందర కూర్చొని మీ కళ్ళ ద్వారా, చేతుల ద్వారా, మౌస్ ద్వారా, కీబోర్డ్ ద్వారా మీరు ఆ అప్లికేషన్ కరెక్ట్‌గా వర్క్ అవుతుంది చెక్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీ బదులు, మీ బదులు ఒక టూల్ ఉంటుందండి. ఓకే. సింపుల్ వేరే డయాగ్రామ్ లాగా డ్రా చేస్తాను కావాలని. ఇది పర్సన్ అనుకోండి. ఇది టూల్ అనుకోండి. ఇక్కడ ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్న అప్లికేషన్ ఎవరు చెక్ చేస్తున్నారు? ఆటోమేషన్ టెస్టింగ్ ఎవరు చేస్తున్నారు? ఇక్కడేమో ఒక రియల్ పర్సన్ టెస్టర్ అనుకోవచ్చు మీరు. ఆ పర్సన్‌ని టెస్టర్ అని పిలవచ్చు మీరు. ఎవరైతే టెస్ట్ చేస్తున్నారో ఆ పర్సన్‌ని టెస్టర్ అంటాం గదా! అలానే ఇక్కడ టూల్ ఉంటుందండి. ఒక టూల్ వాడి మీరు లేకుండానే, మీరు ఈ పర్సన్ లేకుండానే ఈ టూల్ ఏం చేస్తుందండి? ఈ టూల్ టూల్‌కి కనపడదు, వినబడదు, ఏం జేయదు. కానీ టూల్‌కి ఒక విధానమైన కోడ్ ద్వారా టూల్ ఏం చేస్తుందంటే కోడ్ ద్వారా ఈ అనే టెస్టింగ్ అనేది పెర్ఫార్మ్ చేస్తుంది. కోడ్ ద్వారా ఈ టెస్టింగ్ అనేది పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకే. ఎవరు రాస్తారు ఈ కోడ్? ఈ పర్సనే రాస్తాడు. కాకపోతే ఎందుకు రాస్తాడంటే ఈ పర్సన్ లేకుండానే టెస్టింగ్ జరిగిపోవాలండి. ఓకే. సో, ఈ టూల్‌ని మనము ఆటోమేషన్ టూల్ అని పిలుస్తాం. ఆటోమేషన్ టూల్ అని పిలుస్తాం. ఈ ఆటోమేషన్ టూల్ యూజ్ చేసుకొని మనము టెస్టింగ్ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. ఒక మనలాంటి వ్యక్తి ఒక ల్యాప్‌టాప్ ముందర కూర్చొని చాలా టైమ్ స్పెండ్ చేసి టెస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. దాని బదులు ఒక సహాయంతో, ఒక టూల్ యొక్క సహాయంతో ఆ టెస్టింగ్ అనేది చేయొచ్చు. దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అనేది అంటాం మనం. సరే, ఈ పర్సన్ బదులు టూల్ పెర్ఫార్మ్ చేసే ఆటోమేషన్ టూల్ టెస్టింగ్ పెర్ఫార్మ్ చేస్తే దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అంటున్నాము. లేదు పర్సనే డైరెక్ట్‌గా పెర్ఫార్మ్ చేసే టెస్టింగ్‌ని దాన్ని మాన్యువల్ టెస్టింగ్ అంటున్నాం. హై లెవెల్‌గా ఇంతే అండి. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఒక పర్సన్ టెస్ట్ చేయడం, అప్లికేషన్ టెస్ట్ చేసే ప్రాసెస్‌నే మనం మాన్యువల్ టెస్టింగ్ అంటాము. లేదు ఒక టూల్ అనేది టెస్టింగ్ పెర్ఫార్మ్ చేస్తుంది అప్లికేషన్ మీద మీ బదులుగా. టెస్టర్ బదులుగా ఒక టూల్ అనేది ఆటోమేషన్ టూల్ అనేది టెస్టింగ్ పెర్ఫార్మ్ చేస్తే దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అంటాము. ఆ టూల్‌ని ఆటోమేషన్ టూల్ అంటాం మనం. కానీ ఒక టూల్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందండి టెస్టింగ్? ఒక టూల్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందండి టెస్టింగ్? నేను చూపిస్తాను ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో. ఓకే. టూల్ అనేది టెస్టింగ్ అనేది పెర్ఫార్మ్ చేస్తుంది. కానీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది టెస్టింగ్ అనేది మీకు చూపించబోతున్నాను. ఇది కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు. నేను చూపిచ్చేది మీకు అర్థం కాకపోవచ్చు. అర్థం కాకున్నా గాని మీరు హై లెవెల్‌గా ఒక పై లెవెల్‌లో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇది అర్థం కావాలంటే మీరు రాబోయే సెషన్స్ వినాలండి నా సెషన్స్. ఓకే. మీకింకా నేను జావా చెప్పలేదు. లొకేటర్స్ అనే కాన్సెప్ట్స్ చెప్పలేదు. హెచ్‌టీఎంఎల్ చెప్పలేదు. సీఎస్ఎస్ చెప్పలేదు. జావా స్క్రిప్ట్ చెప్పలేదు. కోర్ జావా చెప్పలేదు. ఏం చెప్పలేదింకా. సెలీనియం గూడా చెప్పలేదు. మరెలా అర్థమవుతుంది?
అర్థమవ్వదు. కాకపోతే నాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి, నా నాలెడ్జ్ యూజ్ చేసుకొని మీ కళ్ళ ముందు నేనొకటి చేస్తానండి. అది మీకు అర్థం గాదు. మీకు అర్థం గాకున్నా గాని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి హై లెవెల్‌గా. ఓకే. మీరు నాలాగా కోడ్ రాయాలని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నేను రాసే కోడ్ నేను కొంచెం హై లెవెల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది హై లెవెల్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సరిపోతుందండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఆటోమేషన్ టూల్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది టెస్టర్ లేకుండా. ఒక రియల్ పర్సన్ లేకుండా టెస్టింగ్ ఎలాగా జరుగుతుందనేది మీకు అర్థమవుతుంది. మీకు ఆల్రెడీ ఒక పర్సన్ మాన్యుయల్‌గా టెస్ట్ చేసే విధానాన్ని నేను చూపించాను మీకు. బ్రౌజర్ ఓపెన్ చేసి అప్లికేషన్ చూపించి, ఇదే దాన్ని ఆటోమేట్ చేసి చూపిస్తాను మీకు. ఒక ఆటోమేషన్ టూల్ ఎట్లా టెస్టింగ్ చేస్తుందనేది మీకు వివరిస్తాను చూడండి. మీకు కొన్ని ఇందులో మీకు కొన్ని అర్థం కాకపోవచ్చు. కానీ అర్థమయ్యేటివి మాత్రమే అర్థం చేసుకోండి. అర్థం గాని రాబోయే సెషన్స్‌లో మీకు అర్థమైతదని మీరు అర్థం చేసుకోండి. ఓకే. సరే అండి. ఇక్కడ ఒక ఎక్లిప్స్ ఉంది. ఎక్లిప్స్ ఐడీ ఓపెన్ చేసుకుంటానండి నేను. ఎక్లిప్స్ ఐడీ ఓపెన్ చేసుకొని ఇక్కడ నాకు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో, ఈ ప్రాజెక్ట్స్ గురించి మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రాజెక్ట్ ఉందండి నా మెషిన్‌లో అంతే. ఓకే. ఈ ప్రాజెక్ట్‌లో నేనేం చేస్తానంటే ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఈ ప్యాకేజ్‌లెందుకు, ఈ ప్రాజెక్ట్‌లెందుకు ఇవన్నీ అర్థం చేసుకోకండి. ఒక ప్రాజెక్ట్ ఉంది అంతే. ఓకే. ఇందులో డెమో అని చెప్పేసి ఒక డెమో ప్యాక్ అని చెప్పేసి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ప్యాకేజ్ అంటే ఏంటి కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీకు తర్వాత అర్థం చేపిస్తాను. ఓకే. మీకు వివరిస్తాను తర్వాత సెషన్స్‌లో. కరెక్ట్ టైమ్ వచ్చినప్పుడు మీకు వివరిస్తాను ఎనీహౌ. సో, ఇక్కడ ఏం చేస్తానంటే న్యూ అని చెప్పేసి ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఓకే. ఈ జావాలో ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తాను. ఈ క్లాస్ అంటే ఏంది? నేను ఎందుకు క్రియేట్ చేస్తున్నాను? ఇవన్నీ డౌట్స్ వస్తాయండి మీకు. కానీ మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. చూడండి సినిమా చూసినట్టు చూడండి అంతే. ఓకే. డెమో అని ఒక నేమ్ ఇస్తున్నాను దాని క్లాస్‌కి. ఇక్కడ మెయిన్ మెథడ్. ఈ మెయిన్ మెథడ్ ఎందుకు చేస్తున్నానో కూడా అర్థం చేసుకోవద్దు. ఓకే. ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, నేనేం చేస్తున్నానో చూడండి అంతే. సో, ఇక్కడ నేను రాస్తున్నాను కోడ్ వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. మీకేం అర్థం కాకపోవచ్చు. ఓకే. ఏంటి ఇతను ఏమేమో రాస్తున్నాడు ఇక్కడ అని అనిపియచ్చు. కానీ దీని గురించి మీరు ఆలోచించకండి. జస్ట్ చూడండి అంటే సినిమాలాగా చూడండి. నేను కంట్రోల్ షిఫ్ట్ అనే కీబోర్డ్ కొట్టగానే ఈ ఎర్రర్స్ అనేవి వెళ్ళిపోయాయి నాకు. ఓకే. సో, ఇది వెబ్ డ్రైవర్ గాని, క్రోమ్ డ్రైవర్ ఇవన్నీ సెలీనియం లైబ్రరీకి సంబంధించినయి. ఇక్కడ జావా కోడ్ ఉంది. ఈ జావా కోడ్‌లో నేను సెలీనియం కోడ్ రాస్తున్నా. హై లెవెల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అయితే ఈ లైన్ ఉంది గదండీ! ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన లైన్ ఏం చేస్తదంటే ఆటోమేటిక్‌గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసేస్తది. ఓకే. మీరు మాన్యుయల్‌గా పోయి మీ మెషిన్‌లో మౌస్ ద్వారా ఇట్లా క్లిక్ చేస్తే ఏదైతే బ్రౌజర్ ఓపెన్ అయితదో ఓకే. చూడండి నేనిప్పుడు ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ క్లిక్ చేస్తే క్రోమ్ బ్రౌజర్ ఓకే. ఇట్లా ఇట్లా ఓపెన్ అయింది గదా! ఇట్లా ఓపెన్ అయింది గదా! క్రోమ్ బ్రౌజర్. అది ఓపెన్ చేస్తది ఇట్లా. ఆటోమేటిక్‌గా అదే ఓపెన్ చేస్తదండి. ఓకే. ఈ లైనే ఓపెన్ చేస్తది. ఎట్లా రాసాను ఈ లైన్ ఇవన్నీ బేసిక్స్ అన్నీ నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి అంతే. హై లెవెల్‌గా ఈ లైన్ ఎందుకు రాసానంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయడానికి రాసాను. ఓకే. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేసి చూపిస్తాను. మీకు రన్నింగ్ కూడా తెలవకపోతే చూడండి వట్టిగా ఎట్లా రన్ చేయాలనో. దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను రన్ చేస్తాను. చూడండి నేనేం చేయకుండానే ఒక బ్రౌజర్ ఓపెన్ అవుతది మన మెషిన్‌లో. క్రోమ్ బ్రౌజర్ అనే బ్రౌజర్ ఓపెన్ అయితది. కొంచెం టైమ్ తీసుకుంటది గానీ ఓపెన్ అయితది చూడండి. చూడండి ఏదో జరుగుతుంది. కొంచెం సేపు తర్వాత ఏమైతదంటే క్రోమ్ బ్రౌజర్ అనేది మీ ముందట ప్రత్యక్షం అవుతది. చూడండి అయిందా? క్రోమ్ బ్రౌజర్ వచ్చేసింది. నేను ఓపెన్ చేశానా? చేయలేదు. నేను మాన్యుయల్‌గా నా మౌస్ తీసుకెళ్ళి ఓపెన్ చేయలేదు. ఆటోమేషన్ టూలే ఓపెన్ చేసింది. ఇది క్రోమ్ బ్రౌజరా కాదా ఎట్లా చూపియాలి? హెల్ప్ అని చెప్తే ఇక్కడ అబౌట్ గూగుల్ క్రోమ్ అంటే ఇది క్రోమ్ బ్రౌజర్. ఆటోమేటిక్‌గా వచ్చిందండి. నేనేం ఓపెన్ చేయలేదు. నేను మౌస్ మూవ్ చేసి ఇక్కడ బ్రౌజర్‌ని క్లిక్ చేయలేదు. ఈ లైన్ రాయడం వల్ల వచ్చింది. ఇదే సెలీనియం ఆటోమేషన్ అండి. ఈ లైన్ సెలీనియం ఆటోమేషన్ టూల్ నుంచి వచ్చిన లైన్ అండి. అదే చెప్తున్నాను గదా! ఇక్కడ ఆటోమేషన్ టూల్ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తదంటే, ఇట్లా కోడ్ రాస్తామండి మనం. ఒక కోడ్ అనేది రాస్తాము. జావాని సెలీనియంని యూజ్ చేసుకునే కోడ్ రాస్తాము. ఈ జావా కోడ్ గాని, సెలీనియం కోడ్ అన్నీ నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు అర్థం చేసుకోవడం ఓన్లీ ఎట్లా ఆటోమేటెడ్‌గా టెస్టింగ్ అనేది జరుగుతుంది మాత్రమే మీరు ఫోకస్ పెట్టండి. ఓకే. ఎట్లా కోడ్ రాస్తున్నా మీరు అర్థం చేసుకోవద్దు. ఈ కోడ్ ద్వారా ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా జరుగుతుందనేది మీరు ఆలోచించుకోండి. ఆటోమేటిక్‌గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయిందండి. అయితే ఇప్పుడు ఇంతకుముందు నేను రన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏమైందంటే, అది ఫుల్ మాక్సిమైజ్డ్ మోడ్‌లో ఓపెన్ కాలేదండి. ఓకే. ఒక సైజ్డ్ మోడ్‌లో ఓపెన్ అయింది. చూడండి. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ వస్తది మీకు కొంచెం సేపట్లో. ఈ కోడ్ వచ్చేసి క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేస్తది. ఇది పేజ్ మొత్తం ఆక్యుపై చేస్తుందా అండి? స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేస్తుందా? ఈ క్రోమ్ బ్రౌజర్ లేదు గదా! ఇక్కడ నేను ఒక ఆప్షన్ ఉంది. ఇది కొడితే అప్పుడు మాక్సిమైజ్ అయితుంది. బై డిఫాల్ట్‌గా నాకు ఇట్లా వస్తుంది. అయితే నేను పెద్దగా చేద్దాం అనుకోండి. దానికి కూడా కమాండ్స్ ఉంటాయండి. నాకు సెలీనియం ఆటోమేషన్‌లో కమాండ్స్ ఉంటాయి. డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మాక్సిమైజ్ అని రాస్తాను. దీని గురించి నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ లైన్ యొక్క సారాంశం ఏందంటే, ఇది క్రోమ్ బ్రౌజర్‌ని మాక్సిమైజ్ చేస్తదనేదే సారాంశం. అంతే ఇంకేం లేదు. ఇక్కడ నేను డ్రైవర్ డాట్ అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఈ లైన్ రాసిన తర్వాత కూడా మీకు రన్ చేసి చూపిస్తాను. చూడండి అంత ఆటోమేటిక్ అయితుంది. ఓన్లీ మీరు కోడ్ రాయాల. టెస్టర్‌గా మీ రోల్ ఏందంటే,
మీరు సిస్టమ్ మీద కూర్చోరు. టెస్టింగ్ జరిగేటప్పుడు మీ సిస్టమ్ మీద కూర్చోరు. ఆటోమేషన్ టూల్ టెస్టింగ్ చేస్తది మీ తరపున. కాకపోతే ఆటోమేషన్ టూల్ టెస్టింగ్ చేయాలంటే ఆటోమేషన్ టూల్‌కి మీరు ఇన్‌స్ట్రక్షన్స్ ఇయ్యాలి. ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి ఈ సెలీనియంకి సంబంధించిన ఈ కోడ్ రాసి మనము మన ఆటోమేషన్ టూల్‌కి సెలీనియం ఆటోమేషన్ టూల్‌కి కమాండ్స్ అనేది ఇవ్వాలి. టూల్ దాని ద్వారా థింక్ చేసి చేయదండి. మనం చెప్పాలి ఏం చేయాలా. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయమని చెప్పాలి. ఇది ఓపెన్ చేసిన క్రోమ్ బ్రౌజర్‌ని మాక్సిమైజ్ చేయాలని చెప్పాలి. స్వయంగా టూల్ పెర్ఫార్మ్ చేయదు టెస్టింగ్. అది చేసేలా మనం చేయాలి. టూల్ స్వయంగా టెస్టింగ్ చేసేటట్టు మనం చేయాలి. మనం లేనప్పుడు కూడా టూల్ ఆటోమేషన్ టెస్టింగ్ చేసేటట్టు, టెస్టింగ్ అనేది పెర్ఫార్మ్ చేసేటట్టు మనం చేయాలి. దానికి దీన్ని లైన్స్ రాస్తున్నాం. ఇప్పుడు నేను రన్ చేసి చూడండి మీరు. ఇది క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తది. మాక్సిమైజ్ కూడా చేస్తదండి. చూడండి ఇక్కడ ఏమో జరుగుతుందో చూడండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తది. మాక్సిమైజ్ కూడా చేస్తది. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయితదండి. ఆటోమేటిక్ అదే ఓపెన్ అయితది. తర్వాత ఆటోమేటిక్‌గా అదే మాక్సిమైజ్ అయిపోయింది. చూడండి అదే ఆటోమేటిక్‌గా మాక్సిమైజ్ అయిపోయింది. పెద్దగా అయిపోయింది. ఓకే. మాక్సిమైజ్ అయిపోయింది. సో, అదే కాకుండా అక్కడ ఏదైనా అప్లికేషన్ ఓపెన్ అయ్యి ఉందా అండి చూడండి ఒకసారి. మనం ఓపెన్ చేసిన క్రోమ్ బ్రౌజర్‌లో మాక్సిమైజ్ అయిన క్రోమ్ బ్రౌజర్‌లో ఏదైనా అప్లికేషన్ ఓపెన్ అయ్యి ఉందా? మళ్ళా చూడండి ఒకసారి. మళ్ళీ రన్ చేస్తున్నాను. మళ్ళీ చూడండి. అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యి ఉండదు. మాక్సిమైజ్ చేయండి. ఇక్కడ ఏమైనా అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ అయ్యి ఉందా? ఇక్కడ ఈ బ్రౌజర్ అడ్రెస్‌లో లేదు గదా! మరి ఎట్లా ఓపెన్ చేయాలి ఇక్కడ? నేను మాన్యుయల్‌గా టైప్ చేయొద్దు గదా! నేను ఓపెన్ చేయాలి. ఎట్లా ఓపెన్ చేయాలంటే దానికి సెలీనియంలో కొన్ని కమాండ్స్ ఉంటాయండి. ఈ లైన్ రాయాలి సెలీనియంలో. ఎలా రాయాలి? ఎందుకు రాయాలి? అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఇక్కడ గెట్ అనే కమాండ్ రాసి ఇందులో డబుల్ కోట్స్ ఇవి అర్థం కాకపోతే మీరు హై లెవెల్‌గానే అర్థం చేసుకోండండి. మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ఇవన్నీ మీకు తర్వాత వివరిస్తాను. జావా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెలీనియం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ముందే మీకొక గోల్ అనేది మీ మైండ్‌లో క్రియేట్ చేస్తున్నాను. ఇది నేను చేయగలగాలి రాబోయే రోజుల్లో. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇలా చేస్తారా ఆటోమేషన్ టెస్టింగ్ అని తెలుసుకోవడం మాత్రమే ఇక్కడ. ఎలా రాయాలనేది అవసరం లేదండి. ఇలా ఉంటుందా ఆటోమేషన్ అని తెలుసుకోవడం మాత్రమే. ఎలా రాయాలనేది మీరు పట్టించుకోకండి. ఇక్కడ గెట్ అని చెప్పేసి ఇక్కడ డబుల్ కోట్స్ ఉన్నాయి గదా! నేనేం చేస్తానంటే నేను మాన్యుయల్‌గా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ఆ బ్రౌజర్‌లో అప్లికేషన్ ఓపెన్ చేసి పెట్టుకుంటాను. tutorialsninja.com/demo అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి పెట్టుకుంటానండి. ఇక్కడ కాపీ చేస్తాను. కాపీ చేసిన తర్వాత యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడికొచ్చి నేను ఇక్కడ పేస్ట్ చేస్తానండి. ఓకే. ఇక్కడ పేస్ట్ చేస్తాను. డ్రైవర్ డాట్ గెట్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ కమాండ్ వచ్చేసి ఈ యూఆర్ఎల్‌ని ఈ బ్రౌజర్‌లో ఓపెన్ అయిన ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయ్యి మాక్సిమైజ్ అయింది కదా! ఆ బ్రౌజర్‌లో యూఆర్ఎల్ ఓపెన్ అయితది. చూడండి ఇప్పుడు రన్ చేసి చూడండి. ఇప్పుడేమవుతుంది? క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయితది. ఓపెన్ అయిన బ్రౌజర్ మాక్సిమైజ్ అయితది. మాక్సిమైజ్ అయిన బ్రౌజర్‌లో ఈ అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ అయితది. ఆటోమేటిక్‌గా అండి. నేనేం జేయను. ఈ కోడే చేస్తది. ఈ జావా గాని, సెలీనియం ఏదైతే ఉందో కాంబినేషన్ కోడ్ ఉందో అదే చేస్తదండి. చూడండి అప్లికేషన్ యూఆర్ఎల్ కూడా ఓపెన్ చేస్తుంది. మనం అప్లికేషన్ పేజ్‌కెళ్ళిపోయాం. ఓకే. అప్లికేషన్ పేజ్‌కెళ్ళిన తర్వాత నేనేం చెక్ చేద్దాం అనుకున్నాను. ఈ అప్లికేషన్ పేజ్‌లో నేనేం చెక్ చేద్దాం అనుకున్నానండి. సో, ఇక్కడ ఒక పక్కన ఒక అప్లికేషన్ లోకల్ బ్రౌజర్‌లో గూడా ఇది సెపరేట్ ఒక కొత్త బ్రౌజర్‌ని ఓపెన్ చేస్తది. ఎప్పుడైనా ఆటోమేషన్ స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు ఈ ఆటోమేషన్ టూల్ కొత్త ఫ్రెష్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి ఇది నా లోకల్‌లో ఉన్న బ్రౌజర్ నేను యూజ్ చేసే బ్రౌజర్ అండి. ఓకే. సో, ఇది నేను సెపరేట్‌గా యూజ్ చేసుకుంటాను. ఇక్కడ యాడ్ ఆన్స్ ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి చూడండి. అది సెలీనియం ఓపెన్ చేసే దాంట్లో ఎక్స్‌టెన్షన్స్ కనబడవు మనకి. ఓకే. సో, ఈ లోకల్ బ్రౌజర్ నేను ఎందుకు వాడుతున్నానంటే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఈ సెర్చ్ బాక్స్ సెలీనియం కనబడదండి. ఈ సెర్చ్ బాక్స్ ఫీల్డ్ సెలీనియం కనబడదు. దానికి నేనేం చేస్తానంటే ఇక్కడ రైట్ క్లిక్ అని చెప్పేసి ఇన్స్పెక్ట్ చేస్తాను. మీకు అర్థం కావాల్సిన పని లేదు. ఇవన్నీ నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను. జస్ట్ ఇన్స్పెక్ట్ చేస్తానండి ఇక్కడ. ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయగానే ఈ సెర్చ్ బాక్స్ యొక్క హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది ఇక్కడికొస్తుంది. ఇందులో నేను నేమ్ అనే లొకేటర్ వాడుతున్నాను. ఎందుకు వాడుతున్నానో మీకు చెప్పను. కాకపోతే సెలీనియంకి ఈ సెర్చ్ బాక్స్ ఫీల్డ్ కళ్ళతోటి సెలీనియం కళ్ళు లేవు కాబట్టి అది టూల్ కాబట్టి మనలాగా మనిషి కాదు కాబట్టి ఈ సెర్చ్ బాక్స్ అని కనబడదు. మనకొక లొకేషన్ చెప్పాలి. ఇగో ఈ పేజ్ మీద ఇక్కడుంది. ఓకే. ఈ పేజ్ మీద ఇక్కడుంది అని చెప్పడానికి నేనిప్పుడు ఒక హెచ్‌టీఎంఎల్ కోడ్ నుంచి ఒకటి తీసుకున్నాను గదా! ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఈ రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేయొచ్చు హెచ్‌టీఎంఎల్‌ని. ఈ ఎలిమెంట్‌ని సెర్చ్ బాక్స్ ఫీల్డ్‌ని ఇట్లా ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఒక దీనికి సంబంధించిన హెచ్‌టీఎంఎల్ కోడ్ వచ్చింది గదా! ఈ హెచ్‌టీఎంఎల్ కోడ్ నేను చూసినప్పుడు ఇందులో ఒకటి నాకు కనబడింది. ఇది నేను సెలీనియంకి ఒక లొకేషన్ లాగా ఇస్తే సెలీనియం దీన్ని లొకేషన్ లాగా తీసుకొని దీన్ని దీన్ని చూడగలుగుతుంది. బై డిఫాల్ట్ చూడలేదు. కానీ సెలీనియంకి చెప్పాలి. దీని మీద పని చేయు అని చెప్పాలి. దానికి పని చేయని చెప్పాలంటే ఏదో ఒకటి ఇయ్యాలి గదా! దాని యొక్క ఐడెంటిటీ అనేది ఇయ్యాలి గదా! దాని లొకేషన్ అనేది చెప్పాలి గదా! దానికోసం నేను తీసుకుంటాను. నేమ్
నేమ్ మధ్యలో ఉన్నదాన్ని నేను తీసుకుంటాను. నేమ్ అట్రిబ్యూట్ ఏదో తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నాను ఇదే అని ఈ సందర్భంలో అనేది మీరు ఆలోచించకండి. ఓకే. అయితే సెలీనియంకి నేను ఎట్లా చెప్పాలి? అక్కడ ఒక ఎలిమెంట్ ఉందండి, అక్కడికెళ్ళండి అని చెప్పడానికి ఇక్కడ సెలీనియంలో ఒక కమాండ్ ఉంటుంది. ఫైండ్ ఎలిమెంట్ అనే కమాండ్ ఉంటుంది. ఆ ఫైండ్ ఎలిమెంట్‌కి నేను ఇవ్వాలన్నట్టు. ఎట్లా ఇవ్వాలి? బై డాట్ అని చెప్పేసి నేమ్ అని రాస్తాను. నేమ్ అని రాసి ఆ యొక్క నేమ్‌ని ఇస్తానన్నట్టు. ఆ ఎలిమెంట్ యొక్క పేరుని ఇస్తున్నాను. ఆ ఎలిమెంట్ యొక్క పేరుని ఇస్తున్నాను. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఇచ్చి ఏం చెప్తాను? ఇచ్చినప్పుడు ఇక్కడ నేను చెప్తాను సెలీనియంకి ఇది సెర్చ్ బాక్స్ ఫీల్డ్ అని చెప్తాను నేను. ఓకే. దీనికో పేరు కూడా ఇస్తాను నేను. ఏ పేరని ఇవ్వచ్చు ఇక్కడ. సెర్చ్ బాక్స్ ఫీల్డ్ అని ఇయ్యొచ్చు. మీరు టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ అని ఇయ్యొచ్చు. ఏదని ఇయ్యొచ్చు. కానీ సెలీనియంకి మనం ఈ నేమ్ ద్వారా ఫైండ్ చేసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే సెలీనియము బై డిఫాల్ట్‌గా బ్లైండ్ పర్సన్ లాగా అన్నట్టు. టూలే గాని దానికి ఏం కనబడదు. దానికి కనబడేటట్టు చేయాలి. ఇక్కడ ఒకటుంది. అట్లా ఒక మనం బ్లైండ్ పీపుల్ ఏం చేస్తారు? కట్టె పట్టుకొని నడుస్తారు గదా! చెక్ చేస్తూ ఉంటారు గదా! ఇక్కడ ఏముంది, ఏముంది అన్నట్టుగా మనము ఇలా ఒక స్టిక్ లాగా ఇచ్చామన్నట్టు దానికి. ఓకే. అది సెర్చ్ బాక్స్ ఫీల్డ్ ఇక్కడ ఉంది అని చెప్పడానికి ఇది రాసాం మనము. సో, ఇంకా మీకు అర్థం కాకపోతే ఇది వదిలేయండి. నేను కొంచెం వివరిస్తున్నాను కానీ మీకోసమే. కాకపోతే హై లెవెల్ గానే అర్థం చేసుకోండి. ఎంత అర్థమైతే అంత సరిపోతుంది. ఇవన్నీ చాలా వివరంగా మీకు క్లుప్తంగా వచ్చే సెషన్స్‌లో నేను చేస్తాను. అయితే ఇక్కడ సెర్చ్ బాక్స్ ఫీల్డ్ ఇక్కడ రాస్తున్నాను గదా! ఏం చేస్తానంటే ఇందులో ఒక సెండ్ కీస్ అనే కమాండ్ వాడతాను నేను. ఈ కమాండ్ సెలీనియంకి సంబంధించిన కమాండ్. ఇక్కడ ఏదైతే నేను టైప్ చేస్తానో అది సెర్చ్ బాక్స్ ఫీల్డ్‌లో పోయి టైప్ అయిపోతది ఆటోమేటిక్‌గా. నేనేం చేశాను హెచ్‌పి అనే టెక్స్ట్‌ని టైప్ చేస్తాను. నేను టైప్ చేయట్లేదు. మాన్యుయల్‌గా నేను టైప్ చేయదలుచుకోలేదు. ఆటోమేషన్ కోడ్ ద్వారానే హెచ్‌పి అనే టెక్స్ట్‌ని నేను సెర్చ్ బాక్స్ ఫీల్డ్‌లో టైప్ చేయాలి. కానీ ఆ సెర్చ్ బాక్స్ ఫీల్డ్‌లో టైప్ చేయాలంటే సెలీనియంకి సెర్చ్ బాక్స్ ఫీల్డ్ ఉన్నట్టు తెలియాలి. దాన్ని అడ్రెస్ ఇయ్యాలి. సెర్చ్ బాక్స్ ఫీల్డ్ అడ్రెస్ ఇట్లా ఇచ్చాను. దాన్ని ఒక పేరు ఇచ్చాను. ఆ పేరుని డిఫైన్ చేశాను. ఆ డిఫైన్ చేసిన దాంట్లో నేను ఆ ఎలిమెంట్‌లో నేను హెచ్‌పి అనే టెక్స్ట్‌ని టైప్ చేస్తాను. ఇప్పుడు రన్ చేసి చూద్దామండి ఇప్పుడు ఏమవుతుందో. ఇప్పుడు ఫ్రెష్ బ్రౌజర్ ఓపెన్ చేస్తదండి. ఆటోమేషన్ స్క్రిప్ట్ రన్ చేసినప్పుడల్లా ఈ జావాలో సెలీనియం కూడా ఏం చేస్తదంటే ఒక ఫ్రెష్ న్యూ బ్రౌజర్‌ని ఓపెన్ చేసుకుంటది. అందులో యాడ్ ఆన్స్ ఎక్స్‌టెన్షన్ కనపడదు చూడండి మీరు. ప్లెయిన్ బ్లాంక్ బ్రౌజర్ వస్తది చూడండి. కొంతసేపట్లో మీకు బ్రౌజర్ వస్తది. అది మాక్సిమం అవుతుంది. చూడండి కొత్త బ్రౌజర్ ఇది. ఇది ఇక్కడ ఏమి యాడ్ ఆన్స్ లేవు. మన లోకల్ బ్రౌజర్ నాకు చాలా ఎక్స్‌టెన్షన్స్ యాడ్ ఆన్స్ ఉన్నాయి అందులో. చూడండి హెచ్‌పి కూడా టైప్ చేసిందండి ఇక. ఓకే. అప్లికేషన్ యూఆర్ఎల్ చేయడానికే కాకుండా ఓపెన్ చేయడం కాకుండా మనం చెప్పిన అడ్రెస్ తీసుకొని ఈ సెర్చ్ బాక్స్ ఫీల్డ్ అడ్రెస్ తీసుకొని అందులో ఆటోమేటిక్‌గా హెచ్‌పి అని అదే టైప్ చేసింది. ఇంకొక పని కూడా ఉంది గదా! అప్పుడు ఏం చేయాలి సెలీనియం ఈ సెర్చ్ బటన్‌ని క్లిక్ చేయాలి. దానికి నేను లోకల్ బ్రౌజర్‌కెళ్తానండి. ఇక్కడ హెచ్‌పి టైప్ చేసింది ఆల్రెడీ. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు సెర్చ్ బటన్‌ని కూడా ఫైండ్ చేసుకోవాలి. దానికి నేను ఇన్స్పెక్ట్ చేస్తాను ఈ బటన్‌ని. రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ చేస్తే దాని యొక్క హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది వస్తది మనకి. వచ్చినప్పుడు చూడండి ఇది బటన్. ఈ బటన్ మీద ఈ బటన్ క్లిక్ చేయాలి ఆ సెలీనియం. కానీ సెలీనియంకి బటన్ కనబడదు. కనబడేట్లు మనం చేయాలి. అయితే ఇక్కడ నాకు ఇంతకుముందు ఉన్నట్టు నాకు నేమ్ లాంటిది ఏం లేదండి. ఇక్కడ చూడండి నేమ్ అనేది లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి మరి? నేమ్ లేనప్పుడు నేనేం చేయాలి? దీనికి నేను ఒక ఉపాయం చూస్తాను. అయితే ఇంకొక రకమైన లొకేటర్ అనేది ఉంటదండి. ఇక్కడ నేమ్ అనేది ఒక లొకేటర్ అనుకుందాం. లొకేటర్స్ టాపిక్ మీకు వచ్చే సెషన్‌లో మీకు వివరిస్తాను. అప్పుడు నేను ఎందుకు నేమ్ తీసుకున్నాను ఇక్కడ అనేది మీకు అర్థమైతది. ఇక్కడ నేమ్ లేదు కాబట్టి నేను ఎక్స్‌పాత్ అనే ఒక దాన్ని తీసుకుంటాను. ఎక్స్‌పాత్ అంటే ఏంది కూడా మీకు ఒక 2, 3 సెషన్స్ పడతాయండి ఎక్స్‌పాత్ అర్థం చేసుకోవడానికి. ఆ సెషన్స్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎనీహౌ. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నా చూడండి. ఇది మీకు నాలెడ్జ్ ఉండదండి. కానీ నేను కాపీ చేసుకుంటున్నాను ఈ బటన్ ట్యాగ్‌ని. ఈ యొక్క బటన్ బటన్ ట్యాగ్‌ని ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఉంది గదా! నేను చేసుకున్నాను. హెచ్‌టీఎంఎల్ తర్వాత అందుకోసం మనం హెచ్‌టీఎంఎల్ నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి మీరు ఇన్స్పెక్ట్ చేస్తే ఏం కనబడుతుంది మీకు? ఈ బటన్ ఇన్స్పెక్ట్ చేస్తే హెచ్‌టీఎంఎల్ కోడ్ కనబడుతుంది. కానీ మీకు హెచ్‌టీఎంఎల్ అంటేనే తెలవదు. అదో ప్రాబ్లమ్. అందుకోసం నేను నా కరిక్యులంలో ఒక దగ్గర మీకు హెచ్‌టీఎంఎల్ కూడా చెప్తానండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడో దగ్గర ఉంటుంది. ఆల్ ద ప్రీరిక్వైజైట్స్ అని ఉంటుంది. ఓకే. ఇది చూడండి హెచ్‌టీఎంఎల్ ఫర్ సెలీనియం అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు అంత భయపడకండి ఇప్పుడు. ఎందుకంటే ఏదో హెచ్‌టీఎంఎల్ చూపిస్తున్నాడు, ఏదో ఇన్స్పెక్ట్ చేస్తున్నాను అన్న ఒక ఫీలింగ్‌లో మీరుంటారు. కానీ ఆ ఫీలింగ్‌ని పక్కన పెట్టండి. ఎందుకంటే ఆ ఫీలింగ్‌ని ఎందుకు పక్కన పెట్టాలంటే ఈ హెచ్‌టీఎంఎల్ మీకు ఇంకా వివరించలేదు నేను. కానీ ఒక హై లెవెల్‌గా మీరు అర్థం చేసుకోవడానికే ఇవన్నీ చూపిస్తున్నాను. నేను ఏదో రాస్తున్నాను, ఏదో చేస్తున్నాను అంటే ఉంటుంది. కాకపోతే తప్పదండి. ఓకే. మీకొక చూపియాలి. విజన్ చూపియాలి. ఏం జరుగుతదనేది ఆటోమేషన్ అంటే ఏదో చెప్పాలంటే ఇది తప్పదు నాకు. చెప్పడం అనేది. ఇట్లా చెప్పడం అనేది తప్పదు. ఇన్స్పెక్ట్ చేశానండి. బటన్ వచ్చింది. తర్వాత నేను ఇక్కడ ఈ క్లాస్ వాల్యూస్ ఉన్నాయి గదా! ఇవన్నీ తీసుకుంటాను. తీసుకొని ఎట్ ద రేట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి రాసుకుంటాను. ఇది ఎందుకు ఎట్లా రాస్తున్నాను ఇవన్నీ నాకు నాలెడ్జ్ ఉందండి. ఓకే. నాకు నాలెడ్జ్ ఉంది. ఇదంతా ఎట్లా రాయాలి అనేది నాకు ఇట్లా ఒక ఎక్స్‌పాత్ అనేది క్రియేట్ చేయాలి. ఒకటే ఎలిమెంట్ లొకేట్ అయితుంది. అదొచ్చేసి బటన్ అండి. హెచ్‌టీఎంఎల్ కోడ్ లొకేట్ అయితుంది యెల్లో కలర్‌గా. అది బటన్ దాన్ని సూచిస్తుంది మనకి. సో, ఈ ఎక్స్‌పాత్ లొకేటర్ ద్వారా ఓకే. అర్థం చేసుకోండి హై లెవెల్‌గా. ఈ ఎక్స్‌పాత్ లొకేటర్ ద్వారా సెలీనియం చెప్పబోతున్నాం మనం. సెర్చ్ బటన్ ఇక్కడుంది అని జెప్పేసి. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ మళ్ళీ ఫైండ్ ఎలిమెంటే వాడతాను.
సెలీనియంకి ఎట్లా చెప్పాలి నేను? ఫైండ్ ఎలిమెంట్, సెలీనియం ఫైండ్ ఎలిమెంట్ ద్వారా అది ఫైండ్ చేసుకుంటది. ఎట్లా చెప్పాలి? దానికి అడ్రస్ ఎక్కడ ఇవ్వాలా? ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ లో నేను ఇక్కడ ఎక్స్ పాత్ అని రాస్తాను. మీకు కొంచెం కాంప్లెక్స్ అనిపించచ్చు కానీ వదిలేసేయండి అండి, చాలా ఈజీ అండి ఇదంతా. ఓకే, మీరు హై లెవెల్ గా అర్థం చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ సెర్చ్ బటన్, ఓకే, సెర్చ్ బటన్ అని రాసుకుంటాను. దీనికి ఒక వెబ్ ఎలిమెంట్ అని డిక్లేర్ చేసుకుంటాను నేను. ఓకే, వెబ్ ఎలిమెంట్ అని డిక్లేర్ చేసుకుంటాను. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఏమైంది? నేను బటన్ మీద ఏం చేయాలి? యాక్చువల్లీ ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఫీల్ అనేమో, సర్చ్ బాక్స్ ఫీల్ ఏమో టైప్ చేశాను. మరి బటన్ మీద ఏం చేయాలని క్లిక్ చేయాలి. క్లిక్ అనే కమాండ్ ఉంటుంది మనకు సెలీనియంలో. ఓకే, ఇక్కడ జావా వాడుతున్నాను, జావాతో పాటు సెలీనియం వాడుతున్నాను. ఇది మీకు రాయాల్సిన అవసరం లేదండి, మీరు ఇప్పుడే రాయాల్సిన అవసరం లేదు. నేను రాస్తున్నాను, ఎందుకు రాస్తున్నాను అనేది అర్థం చేసుకోండి అంతే. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు ఈసారి హెచ్పి అనే టెక్స్ట్ టైప్ చేయడమే కాకుండా ఆ బటన్ మీద కూడా క్లిక్ చేస్తుందండి ఆటోమేటిక్ గా. ఓకే, అదే స్క్రిప్టే ఆటోమేటిక్ గా టైప్ చేస్తుంది, స్క్రిప్టే ఆటోమేటిక్ గా ఆ బటన్ మీద క్లిక్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన బ్రౌజర్ లో చూడండి ఏం జరుగుతుందో. హెచ్పి అనే టెక్స్ట్ ని టైప్ చేస్తుంది, పేజ్ లోడ్ అయిన తర్వాత హెచ్పి అనే టెక్స్ట్ చేసి బటన్ కూడా క్లిక్ చేసింది. బటన్ క్లిక్ చేస్తేనే కదా మనకి ఇక్కడ సర్చ్ రిజల్ట్స్ పేజ్ వచ్చేది. సో నాకు ఇక్కడ పేజ్ అనేది వచ్చిందా లేదా, ఇప్పుడు నేను హెచ్పి అనేది టైప్ చేసినప్పుడు నాకు ఇది వచ్చిందా లేదా అనేది నేను వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు దానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక కోడ్ అనేది రాసుకుంటానండి. ఓకే, ఇందులో ఒక కోడ్ అని రాసుకుంటాను. ఓకే, ఒక కోడ్ అనేది రాస్తానండి. ఎట్లా రాస్తాను కోడ్ అంటే, ఇక్కడ ఏదైతే నాకు రిజల్ట్స్ లో వచ్చిన ప్రోడక్ట్ ఉందో, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏదైతే నాకు హెచ్పి ప్రోడక్ట్ రిజల్ట్స్ లో వచ్చిందో, ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసుకుంటాను. దీనికి ఒక వెబ్ ఎలిమెంట్ అనేది నేను క్రియేట్ చేసుకుంటానండి. ఓకే, వెబ్ ఎలిమెంట్ అనేది కాపీ చేస్తాను. ఇది లింక్ టెక్స్ట్ అనేది వాడుకోవచ్చు అండి. ఇది మీకు ఇప్పుడు అర్థం కాదు, లొకేటర్స్ లో ఇంకొక రకం ఉంటుంది. ఇది హైపర్ లింక్ అయితే, ఒక లింక్ లాంటిది అయితే దాని టెక్స్ట్ మధ్యలో ఉన్న టెక్స్ట్ ని తీసుకుంటే దాని లొకేటర్ లాగా మనం సెలీనియంకి ఇచ్చి దానికి ఇది వచ్చిందని చెప్పొచ్చు మనం. ఓకే, సో ఆ లింక్ టెక్స్ట్ మధ్యలో ఉన్న తీసుకొని డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ లింక్ టెక్స్ట్ అని వాడుకొని అది ఇచ్చేసుకొని దీనికి సెమికాలన్ పెట్టేసి హెచ్పి ప్రొడక్ట్ లింక్, సర్చ్ రిజల్ట్స్ లో వచ్చిన ఆ ప్రొడక్ట్ లింక్ ని నేను ఒక సెలీనియం చెప్తున్నా, వచ్చిందా లేదా చూడమని చెప్తున్నాను అన్నట్టు ఇక్కడ. ఓకే, ఇది ఫైండ్ చేసుకుంటుంది, సెలీనియం ఫైండ్ చేసుకుంటుంది. అయితే నేను సెలీనియం చెప్పాలి ఇక్కడ నువ్వు లింక్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం చేయాలంటే అసలు లింక్ వచ్చిందా లేదా అని చెప్పాలి. దానికి ఒక ఈజ్ డిస్ప్లేడ్ అనే కమాండ్ మనకు సెలీనియంలో ఉందండి. దీని ద్వారా సెలీనియం చెక్ చేసుకుంటది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన లొకేషన్ లో ఈ హెచ్పి అనే ప్రొడక్ట్ లింక్ అనేది మనకు కనబడిందా లేదా అని చెప్తారు. ఈ ఈజ్ డిస్ప్లేడ్ ఏం చేస్తుంది? ఒక ట్రూ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఒక బులియన్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. బులియన్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే అని చెప్పి రాస్తాను. ఇక నేను కొంచెం లాజిక్ రాస్తానండి. లాజిక్ అర్థం కాకుండా పర్లేదు, బట్ నేను రాస్తాను టెస్టింగ్ గురించి, ఇది లాజిక్ రాస్తున్నాను. ఓకే, సో దీని ఏం రాస్తాను అంటే ఇక్కడ ఇఫ్ రిజల్ట్ అని రాస్తాను. ఒకవేళ రిజల్ట్ ట్రూ అని వచ్చింది అనుకోండి, అప్పుడు నేను ఏం చెప్తాను? టెస్ట్ కేస్ ని పాస్ చేస్తాను. టెస్ట్ కేస్ ఇస్ పాస్డ్. ఓకే, టెస్టింగ్ పర్ఫెక్ట్ గా వర్క్ అయింది. ఒకవేళ రాకపోతే ఏం చేస్తాను? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి టెస్ట్ కేసు ఫెయిల్ అయిందని చెప్తాం. టెస్టింగ్ అనేది ఆటోమేటిక్ ఎవరు చేస్తున్నారు ఇక్కడ? టెస్టింగ్ ఈ ఆటోమేషన్ టూల్ అనేది చేస్తుందండి. సెలీనియం ఆటోమేషన్ టూల్ కి మనము ఈ జావా అండ్ సెలీనియం కోడ్ రాసి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఈ ఇన్స్ట్రక్షన్స్ ని తూచా తప్పకుండా ఫాలో అయ్యి, ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యి, మన స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోయి అది టెస్టింగ్ అనేది చేస్తుంది. మనం లేకున్నా కానీ ఈ స్క్రిప్ట్ రన్ చేసి వెళ్ళిపోతే సరిపోతుంది అంతే. ఈ స్క్రిప్ట్ రన్ చేయాలి అంతే. మనం పని ఏంటంటే ఇట్లా రైట్ క్లిక్ చేసి రన్ చేయడమే. ఈ కోడ్ అంతా చూసుకుంటుంది, టెస్టింగ్ అంతా కోడ్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో అది అయిన తర్వాత నేను ఈ బ్రౌజర్ ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఒకవేళ క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ డ్రైవర్ డాట్ క్విట్ అని చెప్పేసి ఒక కమాండ్ వాడుకుంటాను. ఇవన్నీ మీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. ఇందులో ఏంటంటే జావా కోడ్ ఉంది, సెలీనియం కోడ్ ఉంది. దాంతో పాటు ఇక్కడ లొకేటర్స్ ఉన్నాయండి. ఇక్కడ లొకేటర్స్ కూడా వాడాను. బై డాట్ ఎక్స్పాత్ అని, బై డాట్ నేమ్, ఇవన్నీ హెచ్టిఎంఎల్ కూడా రావాలి. లొకేటర్స్ అర్థం కావాలంటే హెచ్టిఎంఎల్ నాలెడ్జ్ కావాలి. జావా కోడ్ రాయాలంటే జావా నాలెడ్జ్ కావాలి. సెలీనియం రాయాలంటే సెలీనియం నాలెడ్జ్ కావాలి. చాలా నాలెడ్జ్ అవసరం ఉంటేనే ఇదంతా రాస్తారు. ఇది మీ ఫ్యూచర్ అండి, ఇప్పుడు కాదు. ఇది ఫ్యూచర్ లో మీరు ఇట్లాంటి స్క్రిప్ట్స్ రాయబోతున్నారు. నేను మీకు 0 నుంచి ఆ లెవెల్ వరకు తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను మీ ఎక్స్పర్ట్ ని. బట్ ఇట్లా నేను ఆల్రెడీ నాకు ఈ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఇట్లా రాయగలిగాను. ఇది మీరు రాయాల్సిన అవసరం లేదు, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చూడండి, వాచ్ చేయండి, ఏం జరుగుతుందో గమనించండి అంతే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏందనేది అర్థం చేసుకోవడానికి ఇదంతా. ఓకే, ఒక టూల్, ఆటోమేషన్ టూల్ మనం లేకుండా ఎట్లా టెస్టింగ్ పర్ఫామ్ చేస్తుంది. నేను రన్ చేసిన ప్రోగ్రామ్
ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక క్రోమ్ బ్రౌజర్ అనేది లాంచ్ అవుతుంది చూడండి. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టే లాంచ్ అవుతుంది. క్రోమ్ బ్రౌజర్ లాంచ్ అయితే తర్వాత మ్యాక్సిమైజ్ అవుతుంది. ఆటోమేటిక్ అదే మ్యాక్సిమం అవుతుంది. అదే అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేసుకుంటుంది. అప్లికేషన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత హెచ్పి అనేది టైప్ చేసుకుంటుంది. సర్చ్ బటన్ కొడుతుంది. రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ లో హెచ్పి ప్రోడక్ట్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఒకవేళ హెచ్పి ప్రోడక్ట్ అనేది వచ్చింది అనుకో రిజల్ట్ లో టెస్ట్ కేస్ ఇస్ పాస్డ్ అని చెప్పేసి అవుట్పుట్ లో పెడుతుంది. ఇప్పుడు మనకి ఏమర్థమైంది? టెస్టింగ్ అనేది అయిపోయిందని అర్థమైంది. ఓకే, ఎవరు పర్ఫామ్ చేసారు? నేను పర్ఫామ్ చేయలేదు. ఈ కోడ్ పర్ఫామ్ చేసింది. ఈ కోడ్ ఎట్లా పర్ఫామ్ చేసింది? ఈ కోడ్ సెలీనియం ఆటోమేషన్ టూల్ ఈ కోడ్ ని వాడుకొని ఆటోమేటిక్ అదే బ్రౌజర్ ఓపెన్ చేసుకుంది, మాక్సిమైజ్ చేసుకుంది, అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేసుకుంది, అదే టైప్ చేసుకుంది హెచ్పి అని, అదే సర్చ్ బటన్ మీద కొట్టింది. తర్వాత సర్చ్ రిజల్ట్ లో వచ్చిన హెచ్పి ప్రోడక్ట్ ని అది వెరిఫై చేసుకుంది. ఒకవేళ వస్తే టెస్ట్ కేసు పాస్ అని చెప్పేసి అదే అవుట్పుట్ లో కూడా ప్రింట్ చేసింది. ఇక్కడ టెస్టింగ్ ఎవరు చేసినట్టు? నేను చేసినట్ట, టూల్ చేసినట్టు. దీన్నే మనం ఆటోమేషన్ టెస్టింగ్ అంటామండి. ఓకే, కానీ ఒకవేళ టూల్ ఆటోమేషన్ టెస్టింగ్ చేసినా కానీ మరి టూల్కి ఎవరు చెప్పాలి ఎట్లా టెస్ట్ చేయాలనేది? మళ్ళీ ఒక పర్సనే చెప్పాలి. ఓకే, మనము డైరెక్ట్ గా సిస్టమ్ ముందర కూర్చోకపోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక టెస్టర్ కానీ పర్సన్ నేననే వ్యక్తిని ఈ యొక్క కంప్యూటర్ ముందర కూర్చోకపోవచ్చు. కానీ నా పని ఏంది ఇక్కడ? ఈ ఆటోమేషన్ టూల్ కి నేను చెప్పాలి ఇట్లా టెస్టింగ్ చెయ్యు అని చెప్పేసి చెప్పాలి. నేను ఒక్కసారి చెప్తే అది 100 సార్లు చేస్తుంది. ఓకే, ఒక్కసారి చెప్తే 100 సార్లు ఎందుకు, 1000 సార్లు, 1,00,000 సార్లు కూడా ఏమంటే చేస్తుంది. 100 సార్ల 100 సార్ల 1000 సార్ల నేను ఈ సిస్టమ్ ముందర కూర్చొని 100 సార్ల 1000 సార్లు నేను సిస్టమ్ ముందర కూర్చొని అదే రోజు అదే పనిగా చెక్ చేయడం నాకు అవసరం లేదు. ఒక్కసారి నేను ఈ టూల్కి నేను చెప్పాను అనుకోండి, కోడ్ ద్వారా సెలీనియం జావా కోడ్ రాసి ఈ టూల్స్ చెప్పాను అనుకోండి, టూలే చేస్తుంది కదా పని నాకు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీరు చాలా బిజీగా ఉన్నారు. మీకు టైం దొరకట్లేదు. మీరు ఆఫీస్‌కెళ్ళాలి. ఇవన్నీ ఒక ఎంప్లాయీ మీరు. మీరు ఇల్లు లేవంగానే మీకు ఇల్లు ఊడ్చుకోవడానికి, లెట్స్ సే ఇల్లు క్లీన్ చేసుకోవడానికి, యుటెన్సిల్స్ క్లీన్ చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, ఇవన్నీ పనులు మీ వల్ల అవ్వట్లేదు. అప్పుడు మీరేం చేస్తారు? ఇంతకుముందు మీరు చేసేవాళ్ళు మీకు టైం ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు ఆఫీస్‌కెళ్ళాలి. టైం అయిపోతుంది. ఆఫీస్‌కి లేట్ అయిపోతున్నారు. అప్పుడు మీరేం చేస్తారంటే ఒక పని మనిషిని మీరు అపాయింట్ చేసుకుంటారు. చేసుకొని ఆ పని మనిషికి మీరు వివరిస్తారన్నట్టు. నాకు కొంచెం ఆఫీస్‌కెళ్ళే బిజీలో ఉంటా. నువ్వు ఈ టైంకి వచ్చేసి ఇంటికి వచ్చేసి ఊడ్చేసేయి. తర్వాత క్లీన్ చెయ్యు. ఓకే. ఏమన్నా యుటెన్సిల్స్ ఉంటే అవి ఏమన్నా ఉంటాయి కదా! గిన్నెలు అవన్నీ ప్లేట్స్ అవన్నీ ఉంటే క్లీన్ చేయి వాడినయి. ఓకే. అన్నీ తుడువు. ఓకే. గోడలు, అద్దాలు ఇవన్నీ ఉంటాయి కదా! మన ఇంట్లో అవన్నీ తుడువు. దుమ్ము లేకుండా చూడు. క్లీన్ చెయ్యు. బట్టలు ఉతుకు. ఇవన్నీ మనము ఒక ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం మనం. ఒక 2, 3 రోజులు మనం ఒకసారి మనం ఇన్‌స్ట్రక్షన్ ఇస్తాం. కరెక్ట్‌గా చేస్తుందా లేదా అని చెప్పేసి కరెక్ట్‌గా ఇట్లా చేయాలని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం. అప్పుడేం చేస్తుంది? మనం బిజీగా ఉన్నా సరే, తన పని మనిషిలాగా ఈ ఆటోమేషన్ టూల్ వచ్చి తనే అన్ని పనులు చేసుకొని పోతుంది. సింపుల్‌గా. ఓకే. సో, వంట వండమంటే వంట వండుతుంది. క్లీన్ చేయమంటే క్లీన్ చేస్తుంది. అట్లా అన్నట్టు. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్‌తోని మీకు చెప్తున్నాను. మీ ప్లేస్‌లో ఇంకొకళ్ళని పెట్టడం అన్నట్టు ఇక్కడ సింపుల్‌గా. మీరు చేయొచ్చు దాన్ని. కానీ రోజు అదే పనిగా చేయాలంటే నాకు టైం లేదు. వేరే పనిలో నేను బిజీ ఉన్నాను. అప్పుడు నేనేం చేస్తాను? నా పనిని వేరే వాళ్ళకివ్వాలి. ఇక్కడ ఆటోమేషన్ టూల్‌కి నేను జావా కోడ్‌లో రాసి, ఇట్లా రాయు. జావా అండ్ సెలినియం కోడ్‌లో రాసి ఒక ఇన్‌స్ట్రక్షన్స్ పని మనిషికి నేను ఎట్లయితే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తానో, ఈ ఆటోమేషన్ టూల్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే, ఆటోమేషన్ టూలే తర్వాత నుంచి అదే రన్ చేసుకుంటా ఉంటది. అదే టెస్టింగ్ చేస్తా ఉంటది. మనకు రిజల్ట్స్ చెప్తూ ఉంటది. మనం పోయి సిస్టమ్ మీద కూర్చొని మనం వేరే పనిలో బిజీ ఉండొచ్చు. అండ్ అది ఇంకో పని చేస్తూ ఉంటదన్నట్టు. ఓకే. ఇది ఆటోమేషన్ టెస్టింగ్ అంటే. ఒక టూల్ అనేది టెస్టింగ్ పెర్ఫార్మ్ చేస్తే ఎట్లా పెర్ఫార్మ్ చేస్తది? మీకు కళ్ళకి కట్టినట్టు చూపించాను. మీకు అర్థం కాకపోయినా సరే చూపించానండి. ఇది చూపిస్తే మీకు ఒక విజన్ ఉంటదండి. ఓకే. ఫ్యూచర్‌లో మీకు విజన్ ఉంటది. ఇదా ఆటోమేషన్ టెస్టింగ్ అంటే, ఇదా ఆటోమేషన్ టూల్ అంటే అనే మీకొక థాట్ అనేది మీకుంటదండి. దీన్ని బట్టి మీరు లెర్నింగ్ అనేది ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రం కాబట్టి ఇట్లా చెప్తున్నాను. ఏం కోడ్ రాసాను మీకు సంబంధం లేదు. మీకు ఎప్పుడైతే నేను ఒకటే అడుగుతానిక్కడ. ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత మీకు మాన్యువల్ టెస్టింగ్ అనేది, ఆటోమేషన్ టెస్టింగ్ అనేది అర్థమైతుందా? లేదా? అనేదే పాయింట్. ఇంకేం లేదు. మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ అర్థమైందా? లేదా? అసలు మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంది? ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంది? అర్థమైతే చాలండి. ఈ కోడ్ మీరు రాయాల్సిన అవసరం లేదు. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తే కొంచెం ఎక్సైట్ అయితారు. మీకు కొంచెం క్యూరియాసిటీ పెరుగుతది. ఫ్యూచర్‌లో నేను చేయబోయే పని ఇదా అని మీకు అర్థమవుతది. ఓకే. ఇందులో మీకు జావా నేర్పిస్తాను, లొకేటర్స్ నేర్పిస్తాను, హెచ్‌టీఎంఎల్ నేర్పిస్తాను, సెలినియం కోడ్ నేర్పిస్తాను, ఎవ్రీథింగ్ నేర్పిస్తానండి. సో, మీరు చింతించాల్సిన పని లేదు. ఓకే. ఇక్కడ చెప్పాను ఆల్రెడీ మీకు. ఒక టూల్ ఎట్లా చేస్తదంటే టెస్టింగు, మనం మన సహాయం, ఒక పర్సన్ సహాయం, టెస్టర్ సహాయం లేకుండా చేయగలుగుతదా? లేదండి. ఇక్కడ ఒక టెస్టర్ అనేవాడు ఈ టూల్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మన పని మనిషికి మన ఓనర్ ఎట్లయితే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి పని చేపించుకుంటామో అని మన ఇంట్లో, మనం కూడా
ఈ టూల్కి ఆటోమేషన్ టూల్కి ఇలా చేయు టెస్టింగ్ అని ఇన్స్ట్రక్షన్ మన కోడ్ రూపంలో దానికి చెప్పాలి. ఆ కోడ్ రాసి ఆ టూల్కి ప్రొవైడ్ చేసి ఆ టూల్ ఏం చేస్తుందంటే మనం రాసిన కోడ్ యూజ్ చేసుకొని టెస్టింగ్ చేస్తుంది. ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు టెస్ట్ చేస్తుంది. అదే బెనిఫిట్ అన్నట్టు. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఒక్కసారి చేయదు. నువ్వు ఎన్నిసార్లు చేయమంటే రోజు చేస్తుంది. ఓకే, రోజు ఈ టెస్టింగ్ చేయమంటే రోజు చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరే వచ్చేసి ఒకవేళ ఇది డెలిగేట్ చేయకపోతే మీరే ఈ పనులు రోజు చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు, టూల్కి చెప్పి రోజు పని చేయించుకుంటున్నారు. ఓకే, సో అట్లా అదన్నట్టు అడ్వాంటేజ్ అదన్నట్టు. ఓకే, సో ఇక్కడ టూల్ స్వయంగా అదే పని చేయదండి. ఓకే, టూల్కి మనము కోడ్ ద్వారా సెలీనియం జావా కోడ్ ద్వారా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసుకొని టూల్ అనేది మన బదులుగా టెస్టింగ్ అనేది ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు, ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు మనకు మన తరఫున అదే టెస్టింగ్ అనేది చేస్తుందండి. అదే ఆటోమేషన్ టెస్టింగ్ అంటే. ఇంకా మీకు రాబోయే సెషన్స్ లో మీకు ఇంకా వివరిస్తాను నేను. ఓకే, అసలు మనం ఆటోమేషన్ టెస్టింగ్ ఎందుకు చేయాలి అవన్నీ మేము తర్వాత వివరిస్తాను అనుకోండి. బట్ చాలా వివరిస్తే మీకు బోర్ అయిపోతారు. సో తర్వాత వివరిస్తాను. ఓకే, నేను తర్వాత వివరిస్తాను. అసలు మనం చేయాల్సిన పరిస్థితి ఏంది అనేది నేను తర్వాత వివరిస్తాను. సరే అండి. అయితే వాట్ ఈజ్ సెలీనియం? ఇప్పుడు చెప్పండి, సెలీనియం అంటే ఏంది? సెలీనియం అనేది ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, ఇంట్రొడక్షన్ టాపిక్ ప్రకారంగా నేను క్వశ్చన్ అడుగుతాను. వాట్ ఈజ్ సెలీనియం అని అడుగుతున్నాను. వాట్ ఈజ్ సెలీనియం అనే క్వశ్చన్ అడుగుతున్నాను. సెలీనియం అంటే ఏంటి అనేది అడుగుతున్నాను. ఓకే, సెలీనియం అంటే ఏంది అనేది అడుగుతున్నాను. మరి ఏంది, మరి సెలీనియం అంటే ఏంది? సెలీనియం అనేది ఒక టెస్ట్ ఆటోమేషన్ టూల్ అండి. ఓకే, వన్ ఆఫ్ ద టెస్ట్ ఆటోమేషన్ టూల్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అని చెప్తాను నేను. సెలీనియం అనేది ఒక్క ఆటోమేషన్ టూల్. అట్లా సెలీనియం లాంటి టూల్స్ బొచ్చెడు ఉన్నాయి మనకి. ఓకే, చాలా ఉన్నాయి మనకి మార్కెట్‌లో. సో చూపిస్తాను మీకు. గూగుల్ సెర్చ్ చూపిసి లేకపోతే చాట్ జీపీటీకి వెళ్దాము. నేను చాట్ జీపీటీ చాలా వాడతానండి. మీకు కూడా చాలా అలవాటు అయిపోతుంది. గూగుల్ సెర్చ్ కన్నా చాట్ జీపీటీ చాలా ఈజీ అనిపిస్తుంది ప్రస్తుతానికైతే. ఫ్యూచర్‌లో చూద్దాం, గూగుల్ ఏమన్నా దీని ఆల్టర్‌నేటివ్ తెస్తే గూగుల్‌కెళ్దాం. ప్రస్తుతానికైతే చాట్ జీపీటీలో వాడదాము. కెన్ యూ ప్రొవైడ్ ద లిస్ట్ ఆఫ్ టెస్ట్ ఆటోమేషన్ టూల్స్ available in the market for performing UI automation టెస్టింగ్ అని ఒక క్వశ్చన్ ఇచ్చాను దానికి. ఓకే, దానికి మనకి ఆన్సర్ ఇస్తుంది చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చిందంటే సెలీనియం ఇచ్చింది. సెలీనియం టూల్ గురించి చెప్పింది. ఇక్కడ సెలీనియం ఏంది? సెలీనియం అనేది ఒక టెస్ట్ ఆటోమేషన్ టూల్. టెస్ట్ ఆటోమేషన్ టూల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఆటోమేషన్ టెస్టింగ్ చేసేదే టెస్ట్ ఆటోమేషన్. ఒక పర్సన్ బదులు ఎవరైతే ఒక టూల్ ఆటోమేట్ చేస్తుందో దాన్ని ఆటోమేషన్ టూల్ అంటాం కదా. అట్లాంటి టూల్స్ చాలా బొచ్చెడు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో ఒక్క టూల్ వచ్చేసి సెలీనియం అండి. ఇంకేం టూల్స్ ఉన్నాయి చూద్దాం ఇక్కడ. సెలీనియం కాకుండా ఇంకేం టూల్స్ ఉన్నాయండి? ఆపియం అనే టూల్ ఉంది. ఇదేం చేస్తాదంటే మొబైల్ అప్లికేషన్స్ ఆటోమేట్ చేస్తుంది. చాలా వివరిస్తాను తర్వాత మీకు. టెస్ట్ కంప్లీట్ అనే టూల్ ఉంది. ఇది కూడా ఇంకొక టూల్ అండి. ఇది పెయిడ్ టూల్. ఇది సెలీనియం ఫ్రీ ఉంటది మనకి. టెస్ట్ కంప్లీట్ పెయిడ్ అండి. సో మనకి పెద్ద పెద్ద అప్లికేషన్స్ ఉన్నాయి. కంపెనీలో మనీ అనేది మ్యాటర్ కానప్పుడు ఇట్లాంటి టూల్స్‌కి వెళ్తారు ఆటోమేషన్. క్యాటలాన్ స్టూడియో అనేది ఇంకో టూల్ ఉందండి. తర్వాత సైప్రెస్ అనే టూల్ ఉంది. తర్వాత రానోరెక్స్ అనే టూల్ ఉందండి. తర్వాత టెల్రిక్ టెస్టూడియో అనే ఒక టూల్ ఉంది. యూఎఫ్టీ అనే టూల్ ఉంది. ఇట్లా చాలా ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి. రోబోట్ ఫ్రేమ్‌వర్క్ ఉన్నాయి. విన్ యాప్ డ్రైవర్ ఉన్నాయి. ఎనీ మోర్ టూల్స్ అని చెప్తాను. ఓకే, మోర్ టూల్స్ ప్లీజ్ అని అడుగుతాను. చూడండి ఇంకా వస్తూనే ఉంటాయి అవి. ఓకే, చాలా టూల్స్ ఉంటాయి మార్కెట్‌లో మనకి. టెస్ట్ ప్రాజెక్ట్ అని ఒక టూల్ ఉంది. తర్వాత సహీ ప్రో అని ఉంది. ఎగ్ ప్లాంట్ ఫంక్షనల్ ఉంది. లీప్ వర్క్ అని ఒక టూల్ ఉంది. టెల్ స్టూడియో ఫర్ ఏపీఐస్ అని ఉంది. ఓకే, ట్రైసెంటిస్ టోస్కా అని ఉంది. ఓకే, టెల్రిక్ మొబైల్ టెస్టింగ్ అని ఉంది. మైక్రో ఫోకస్ లీన్ ఎఫ్టీ అని ఉంది. పోస్ట్ మ్యాన్ టూల్ ఉంది. సోపియో అట్లా చాలా ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయండి మార్కెట్‌లో. బట్ సెలీనియం అనేది కొంచెం పాపులర్ అండి. ఓకే, మార్కెట్‌లో ఎన్ని టూల్స్ ఉన్నా గాని మనం ఎందుకు సెలీనియమే నేర్చుకుంటాము? ఇంటర్వ్యూస్ గాని ఎక్కడైనా సరే మనకి సెలీనియమే యూజ్ అవుతుంది. మీరు ఎన్ని టూల్స్ అని నేర్చుకోండి. సెలీనియం లేకుండా నేర్చుకోండి, యూజ్ ఉండదండి. ఓకే, వాళ్ళంటారు ఆ టూల్ చాలా గొప్పది. దీనికన్నా సెలీనియం కన్నా ఇప్పుడు అందరూ కంపెనీస్‌లో ఇవే వాడుతున్నారు. సెలీనియం వాడతలేరు. కొంచెం తగ్గిపోతుంది. ఇట్లా మాట్లాడినా సరే అండి ఇంటర్వ్యూస్‌లో ఇదే కావాలి. ఓకే, చాలా కొన్ని కంపెనీస్ వాళ్ళే అట్లా చెప్తారండి. ఓకే, కొన్ని కంపెనీస్‌లోనే ఇలా చెప్తారు. సెలీనియం టూల్ ఇప్పుడు వాడతలేము మేము అని చెప్తారు. ఎందుకంటే కంపెనీ ప్రాసెస్ వేరే, దాంతా వేరే. ఓకే, అట్లా అని చెప్పి సెలీనియం లేదని కాదు. చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి. మిడిల్ సైజ్ కంపెనీస్ ఉంటాయి. కొన్ని పెద్ద కంపెనీస్ కూడా ఉంటాయి. చాలా కంపెనీస్‌లో ఇంకా సెలీనియం వాడుతున్నారు. అది ఇంకా చాలా పాపులర్ టూల్ అన్నట్టు. చాలా టూల్స్ ఉన్నాయి మనకి. ఇప్పటివరకు చెప్పిన టూల్స్‌లో యూఎఫ్టీ టూల్ ఉంది. టెస్ట్ కంప్లీట్ టూల్ ఉంది. ఓకే, టెస్ట్ కంప్లీట్ టూల్ ఉంది. సైప్రెస్ ఉంది. తర్వాత ఇంకేముంది? సైప్రెస్ కాకుండా మనకి టోస్కా అని ఒక టూల్ ఉంది. తర్వాత మనకి
చాలా ఉన్నాయి ఇంకా టూల్స్. ఓకే. ఇంకా టూల్స్ లిస్ట్ చేసుకుంటా పోతే చాలా టూల్స్ వస్తాయి. ఇందులో అన్నిట్లో పాపులర్ టూల్ ఏదన్నా ఉంది అంటే స్టార్ట్ ఎట్లా చేయాలి? నేను ఆటోమేషన్ నేర్చుకోవాలి. ఏ టూల్ తోటి స్టార్ట్? ఇన్ని టూల్స్ ఉన్నాయి కదా మరి. నేను సెలీనియం తోటి ఎందుకు స్టార్ట్ చేయాలి నా లెర్నింగ్‌ని? యూఎఫ్‌టీకి టెస్ట్ కంప్లీట్, సైప్రెస్, టోస్కా కూడా నేర్చుకోవచ్చు కదా! లీప్ వర్క్ అని చాలా టూల్స్ వచ్చేసినాయి మార్కెట్‌లో. మరి సెలీనియం నుంచి అందరూ ఎందుకు నేర్చుకుంటారంటే ఇంటర్వ్యూస్‌లో అడిగేది జావా అడుగుతారండి మీకు ఇంటర్వ్యూస్‌లో. మీరు ఆటోమేషన్ రోల్‌కెళ్ళినప్పుడు మీ జావా ప్రోగ్రామింగ్ చెక్ చేస్తారు. దాంతో పాటు ఈ ఆటోమేషన్ టూల్ గురించి క్వెషన్స్ అడుగుతారు. ఈ ఉన్న అన్ని ఆటోమేషన్‌లో చాలా కామన్‌గా యూజ్ చేసే ఆటోమేషన్ టూల్ వచ్చేసి సెలీనియం అండి. సో, ఎప్పుడైనా సరే మీ జర్నీ ఆటోమేషన్ టూల్ ద్వారా నేర్చుకుందాం అనుకుంటే సెలీనియం అనే టూల్ ద్వారా నేర్చుకోండి. సెలీనియం అయిపోయిన తర్వాత మీరు అన్ని టూల్స్ నేర్చుకోండి. ఎవరు ఆపుతారు చెప్పండి? మీరు అన్ని టూల్స్ నేర్చుకోండి. ఎవరు ఆపరు. నేను చెప్పట్లేదు ఈ టూల్స్ నేర్చుకోవద్దని చెప్పేసి. టూల్స్ కూడా నేర్చుకోండి. ఎప్పుడు నేర్చుకోవాలి? సెలీనియం, జావా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ టూల్స్ జోలికి వెళ్ళండి. అప్పటి వరకు వెళ్ళకండి. ఓకే. సో, ఇది కంప్లీట్‌గా నేర్చుకోండి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటి ఇది ఒక డెప్త్‌గా, లోతుగా, ఓకే. చాలా వివరంగా దీన్ని నేర్చుకుంటే మీరు ఏ టూల్ అయినా మీరు అలవోకగా నేర్చుకోవచ్చు. ఎంత టైం ఏం పడదు. ఒక 3 రోజులు, వారం రోజులు స్పెండ్ చేస్తే ఒక్కొక్క టూల్ మీరు నేర్చుకోవచ్చండి. ఒక్కొక్క టూల్ నేర్చుకోవడానికి ఒక వారం, 3 రోజులు జస్ట్ వీడియోస్ ఇంటే వచ్చేస్తదండి. బట్ మీరు స్టార్టింగ్‌లో ఉన్నారు కాబట్టి మీకు నేను సెలీనియం అనే టూల్‌ని నేను రికమెండ్ చేస్తాను. ఇది పాపులర్ టూల్. అది చాలా ప్రాజెక్ట్స్‌లో వాడుతున్నారిప్పుడు. ఓకే. అట్ సేమ్ టైమ్ ఇంటర్వ్యూస్‌లో అడిగేది ఈ టూలే. దీంతో పాటు జావా క్వెషన్స్ గూడా అడుగుతారు. సో, ఎట్లాగో నేను ఈ ఈ ఈ సెలీనియం నేర్పించేటప్పుడు జావా కూడా నేర్పించేస్తాను గాబట్టి, మీకు జావా క్వెషన్స్ కవర్ అయిపోతాయి. మీకు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. సెలీనియం ఆటోమేషన్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఆటోమేషన్ దానికోసం మీరు అటెండ్ అవ్వచ్చు. మీకు ఆటోమేషన్ నాలెడ్జ్ సెలీనియంలో ఉందంటే కళ్ళుకి అద్దుకొని తీసుకుంటారండి వేరే ఆటోమేషన్ టూల్స్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. మీకు సెలీనియం వస్తే వేరే టూల్ కూడా మీకు అర్థమైతుందని వాళ్ళకి తెలుసు. అందుకోసం ఎవ్వరైనా సరే నేను చాలా మట్టుకు ట్రైనింగ్స్ ఇచ్చానండి. క్యాప్‌జెమినీకి ఇచ్చాను, ఎస్‌సీఎల్‌కి ఇచ్చాను. వాళ్ళు ఈ స్పెషల్ టూల్ చెప్పు అని చెప్పరు. వాళ్ళు ఎప్పుడైనా సరే సెలీనియం మీదనే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఫ్రెషర్స్ అందరూ సెలీనియం టూల్ నేర్చుకొని వేరే టూల్‌కెళ్తున్నారండి. ఓకే. సో, సెలీనియం స్కిప్ చేసి వెళ్ళొద్దు. సెలీనియంని నేర్చుకున్న తర్వాత ఇది కామన్ టూల్ కాబట్టి నేర్చుకొని వేరే టూల్స్‌కెళ్ళండి. మీకు అవసరం ఉన్న టూల్స్‌కెళ్ళండి తర్వాత ప్రాజెక్ట్స్‌లో. అట్లని జెప్పేసి ఏదో కొత్త కొత్త టూల్స్ వస్తున్నాయి. మరి సెలీనియం నేర్చుకోవచ్చా లేదా అనే క్వెషన్స్ ఉంటే మాత్రం అవి మీ మైండ్‌లోకించి పూర్తిగా తీసేయండి. బ్లైండ్‌గా ఎళ్ళిపోయి మీరు సెలీనియం నేర్చుకోండి. ఎందుకంటే సెలీనియం లేకుండా ఏ టూల్ కూడా నేర్చుకున్నా గాని మీకంత ఫీలింగ్ రాదండి. ఓకే. ఆటోమేషన్ మీద ఒక ఫీల్ అనేది మీకు రాదు. ఇది ఆటోమేషన్ టెస్టింగ్ అనేది రాదు. అందుకోసం మీరు స్టార్టింగే సెలీనియంని జావాతో పాటే నేర్చుకోండి. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేను రికమెండ్ చేయను. ఈ సెలీనియం మీరు పైథాన్ తోటి నేర్చుకోవచ్చు, సి షార్ప్ తోటి నేర్చుకోవచ్చు. కానీ జావానే నేను రికమెండ్ చేస్తాను. సెలీనియం ఆటోమేషన్‌ని మీరు జావా తోటి మాత్రమే నేర్చుకోండి. ఎందుకంటే జావా చాలా బావుంటుందండి లాంగ్వేజ్. జావా నేర్చుకున్న తర్వాత వేరే లాంగ్వేజ్ నేర్చుకోండి. మీకు అర్థమవుతది. ఎందుకు ఈ లాంగ్వేజ్ డిఫరెంట్, జావాకి వేరే లాంగ్వేజ్ డిఫరెన్స్ అన్నీ అర్థం కావాలంటే చూడండి డైరెక్ట్ మ్యాక్ మెషిన్ పోము గదా! ఫస్ట్ విండోస్ మెషిన్ వాడి తర్వాత అవసరం వస్తే మ్యాక్ మెషిన్ పోతాం. అట్లనే ఇక్కడ సెలీనియం వాడి మిగతా టూల్స్ పోతాం. లేకపోతే జావా, సెలీనియం వాడి సెలీనియం పైథాన్, సెలీనియం సి షార్ప్ అట్లా ఎళ్తా ఉంటాం అన్నట్టు. ఓకే. సో, అందుకోసం ఫస్ట్ బేసిక్ థింగ్స్ నేర్చుకోవాలండి. ఓకే. సో, సెలీనియంని మనం బేసిక్ కింద కన్సిడర్ చేసి మన జర్నీలో పార్ట్ చేసుకొని దాన్ని ఒకసారి ఎక్స్‌పర్ట్ అయిపోయి దెన్ మీరు ఎన్ని టూల్స్ అని ఎళ్ళండి. మీకు ప్రాబ్లమ్ లేదు. ఓకే. సరే అండి. అక్కడ వరకైతే చెప్పాను నేను. అయితే ఇప్పుడు వాట్ ఈస్ మాన్యువల్ టెస్టింగ్ చెప్పాను. వాట్ ఈస్ ఆటోమేషన్ టెస్టింగ్ చెప్పాను. ఒక టూల్ అనేది ఆటోమేషన్ టూల్ మన ప్రమేయం లేకుండా అదే టెస్టింగ్ ఎట్లా చేస్తది. మన ప్రమేయం లేకుండా అయితే చేయదు. మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి దానికి కోడ్ రూపంలో. ఆ కోడ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే సెలీనియం అనే కోడ్, జావా కోడ్ కలిపి ఒక ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే అది ఆ ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకొని టెస్టింగ్ చేస్తుంది. మన తరపున అది టెస్టింగ్ చేస్తుంది. అందులోనే మీకు చెప్పాను సెలీనియం అనే టూల్ ఆటోమేషన్ టూల్ ఒకటే కాదు మార్కెట్‌లో ఉంది. చాలా ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి. కానీ సెలీనియం అనేది పాపులర్ ఉంది. బిగినర్స్ గాని, ఫ్రెషర్స్ గాని అందరి జర్నీ మొత్తం సెలీనియం అండ్ జావా తోటి స్టార్ట్ చేస్తే మంచిది అని కూడా చెప్పాను మీకు. ఓకే. ఇంకా చాలా వివరాలున్నాయండి సెలీనియం గురించి. ఒకటే వీడియోలో నేను చెప్పలేను. ఇక్కడ వరకు నేను కంప్లీట్ చేశాను. దాన్ని నేను మార్క్ చేసుకుంటాను. ఇక్కడ నేనొకటి ఇది పార్ట్ 1 అని చెప్తాను ఇక్కడ మీకు. ఇది పార్ట్ 1 అనేది మీకు కంప్లీట్ చేశాను. ఓకే. ఇంట్రొడక్షన్ టు సెలీనియంలో పార్ట్ 1 అనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఫినిష్ చేసేసాను. కంప్లీట్ చేసేసాను. పార్ట్ 2లో నేను మిగతా టాపిక్స్ వన్ బై వన్ మీకు చెప్పుకుంటా పోతాను. ఇట్లానే చాలా నాలెడ్జ్ అనేది మీకు షేర్ చేస్తాను. క్లుప్తంగా, వివరంగా, డీటెయిల్డ్‌గా ఆగం పడకండి. ఓకే. తొందరపడకండి. మీకు ఇదంతా అర్థమైపోతుంది. మీరు ఒక ఎక్స్‌పర్ట్ కాబోతున్నారు సెలీనియం ఆటోమేషన్‌లో. సో, ఇంత నేను కష్టపడుతున్నాను. మీకు ఇంత ఈజీ చేయాలి. ఇంత కష్టపడుతున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్‌ని లైక్ చేయండి. ఓకే. నా ఛానెల్‌లో ఉన్న ఈ టెక్స్‌ఫాక్స్ యూట్యూబ్ ఛానెల్ టెక్స్‌ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియో పెడతాను కాబట్టి ఈ వీడియో
యూట్యూబ్‌లో ఉంటుంది గాబట్టి, ఆ వీడియోని మీరు లైక్ జేయండి, షేర్ జేయండి, కామెంట్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి నా ఛానెల్‌కి. తర్వాత మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో షేర్ జేయండి. ఓకే. మీరెంత ఎంకరేజ్ జేస్తే అంత ఎంకరేజ్‌మెంట్ తోటి, అంత రెట్టింపు మోటివేషన్, ఉత్సాహంతోటి ఇంకా చాలా వీడియోస్ మీకోసం నేను రాబోయే రోజుల్లో మీకు ప్రిపేర్ చేస్తాను. చాలా టెక్నికల్ టాపిక్స్ కూడా చెప్తానండి. సో, మీ మీ మీరు మీరు మీరే మీరు అర్థం చేసుకోరు. అంత లెవెల్‌కెళ్ళిపోతారని మీకొక ఫీలింగ్ అనేది తెప్పిస్తాను. అంతా మీ చేతిలోనే ఉందండి. మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. లైక్‌తో పాటు ఓకే. లైక్ చేసిన తర్వాత కామెంట్‌లు, సబ్‌స్క్రైబ్‌లు ఇవన్నీ చేయండి. ఓకే. సో, మీరెంతైతే కష్టపడుతుర్రో దానికన్నా త్రిబుల్ 10 టైమ్స్ నేను కష్టపడి మీకు ఈ యొక్క సెలీనియం ఆటోమేషన్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఖచ్చితంగా చేస్తాను కూడా. ఓకే. మిమ్మల్ని ఒక ఎక్స్‌పర్ట్ లాగా తీర్చిదిద్దుతాను. ఇది నా ప్రామిస్ అండి. సో, మీరు కూడా మీ ప్రామిస్ నిలబెట్టుకొని ఖచ్చితంగా లైక్ కొట్టండి. వట్టిగా వాచ్ చేసి ఎళ్ళకండి. లైక్ కొడితే ఏముందండి? ఏం లేదు. మీకు పోయేదేం లేదు కదా! మీరు మనీ ఏం పే చేయట్లేదు. ఓకే. నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. ఎంకరేజ్‌మెంట్, మోటివేషన్ తోటి నేను ఇంకా చాలా వీడియోస్ నేను చేయొచ్చు. ఓకే. తెలుగులో. అంతే తప్ప ఇంకా ఫోర్స్ ఏం లేదు ఇక్కడ. మీరు నన్ను హార్ట్‌ఫుల్‌గా మీరు నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ కింద వీడియోస్‌ని లైక్ చేస్తూ ఉండండి. లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. నాకు ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. మీలాంటి వాళ్ళకి చాలా మందికి రీచ్ అవుతుంది. చాలా మందికి నేను హెల్ప్ చేసిన వాడిని అవుతాను. నాకు గూడా హ్యాపీగా ఉంటుంది. మోటివేషన్ గూడా ఉంటుంది. ఓకే. సరే అండి. ఈ సెషన్‌కైతే ఇంతే. వచ్చే సెషన్‌లో నెక్స్ట్ సెషన్‌లో నేను వచ్చే సెషన్‌లో నెక్స్ట్ సెషన్‌లో నేను మిగతా టాపిక్స్ నేను కవర్ చేస్తాను. ఇంట్రొడక్షన్‌లో పార్ట్ 2 కింద కవర్ చేస్తానండి. స్లోగా వెళ్దాం పర్లేదు. అర్థం అవ్వడం ఇంపార్టెంట్ అండి. ఓకే. అర్థం అవ్వడం ఇంపార్టెంట్. సరే అండి. నెక్స్ట్ సెషన్‌లో కలుద్దాం. థాంక్ యూ అండి.